గురువుగారు, నిద్రించేటప్పుడు కంఠం వరకు మాత్రమే దుప్పటిని కప్పుకోవాలి, తల పైనుంచి ముసుగు వేయరాదు అంటారు. ఎందుకని? ధర్మరాజు జూదంలో రాజ్యం ఓడిపోయిన అనంతరం సోదరులతో కలిసి అడవుల వైపు ప్రయాణం చేసే సమయంలో ఇలా ముసుగు కప్పుకున్నాడు వస్త్రంతో. బ్రహ్మచారి విద్యాభ్యసనం చేసే క్రమంలో 4 వేదాధ్యయన వ్రతాలు చెయ్యాలి. అందులో ఒక వ్రతం శరీరం పైన ముసుగు కప్పుకొని కూర్చోవడం, జపం చేయడం. ప్రతీకాత్మకంగా నేటికి జపమాల పైన ముసుగు ఉంచి గోముఖం అన్న పేరిట జపం చేయడాన్ని అభ్యాసం చేయిస్తూ ఉంటారు గురుదేవులు. ఇదే విధంగా ముసుగు అన్న పదాన్ని మనం చూసినప్పుడు నిద్రించే సమయంలో కంఠం వరకు మాత్రమే దుప్పటిని కప్పుకోవాలి. దుప్పటి కప్పుకోకుండా నిద్రించకూడదు, దోషం. వస్త్రం లేకుండా నిద్రించకూడదు, మహాదోషం, అనారోగ్యకరం. వస్త్రం ధరించాలి, వస్త్రం కప్పుకోవాలి, వస్త్రం పరచి నిద్రించాలి. నేలపైన పడుకోకూడదు, వస్త్రం లేకుండా పడుకోకూడదు, దుప్పటి లేకుండా పడుకోకూడదు. ఆ దుప్పటి కూడా కంఠం వరకు మాత్రమే కప్పుకొని నిద్రించాలి. ఎందుకు ఇలా అన్నారు? ముసుగు పెట్టుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ అందవు, ఇది ఒకటి. 2, మనం విడిచిన గాలి మళ్ళీ మనమే స్వీకరించే అవకాశం ముసుగు వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణానికి, ప్రాణరక్షణకు గాలి అవసరం. ఆ గాలి తీసుకొని అమ్మో ఇది మనది, దాచుకుందాం, భద్రపరుచుకుందాం అని మన వద్దనే ఉంచుకోలేం కదా, గాలిని విడిచిపెట్టాలి. పోనీ విడిచాం కదా అన్న వేదాంత భావంతో పోతే పోనీలే అని ఊరుకుంటామా? వెళ్ళిపోతాం, మళ్ళీ గాలి తీసుకోవాలి. గాలి తీసుకోవడం, గాలి వదలడం ఒక నిత్య జీవన క్రియ. వేదాంత దర్శనం ఎంత అవసరమో లౌకిక వాసన కూడా అంతే అవసరం. ధనం కావాలి, జీవితం గడవాలిగా. ధనం పైన వ్యామోహం పనికిరాదు, మనం నష్టపోవాల్సి వస్తుంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్నప్పుడు గాలి తీసుకోవడం, వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ క్రమాన్ని క్రమబద్ధించే నేపథ్యమే పరుచుకునే వస్త్రము, కప్పుకునే వస్త్రం. 2 వేరుగా ఉండాలి. కొందరు తెలియక అజ్ఞానంతో వస్త్రం పెద్దదిగా ఉన్నప్పుడు సగభాగం దిగువన పరుచుకొని మిగతా సగభాగాన్ని కప్పుకుంటూ ఉంటారు. ఇలా పరుచుకునే వస్త్రం, కప్పుకునే వస్త్రం ఒకే ఒక్కసారి అంతిమయాత్రలో దేహానికి అలంకరించే వస్త్రం అవుతుంది. అదే వస్త్రం పరచి పరుండ చేసి అదే వస్త్రాన్ని పైనుంచి కప్పి బిగించి వేస్తారు. ఏక వస్త్రాన్ని ధరించి నిద్రించకూడదు, ఏక వస్త్రంతో కప్పుకోవడం, పరుచుకోవడం చేయకూడదు. తల కూడా మునిగిపోయేటట్లుగా ముసుగు పెట్టి పడుకోకూడదు. ఇంతటి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన అంశాలు దాగి ఉన్నవి కనుకనే మన ఆచారాలన్నీ, ధర్మాలన్నీ వైజ్ఞానిక విలువలతో కూడుకుని ఉంటాయి. ఇంత అర్థం ఇందులో ఉంది.